How an editor introduce himself. Still talking cash shit. Looking like butter, I want other and relaxing. I will never sassy. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జిఆర్ ఎడిట్స్. సో మీరు ఇందాక ప్రివ్యూలో ఒక వీడియో చూసారు కదా, సో దాన్ని ఇంట్రడ్యూసింగ్ వీడియో అంటారు. సో సింపుల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నేను ఒక ఎడిటర్ని కాబట్టి నేను నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే సో ఆ వీడియో అనేది సో అందులో మీకు స్టార్టింగ్ మీ ఫోటో వస్తుంది. మీ ఫోటో వచ్చిన తర్వాత మీ నేమ్, మీ ఏజ్, అలాగే మీరు ఎక్కడ ఉంటారు, అలాగే మీరు ఎడిటింగ్ చేయడానికి మీరు ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తారు, అలాగే మీరు ఏ సాంగ్స్ వింటారు, మీ ఏ గేమ్స్ ఆడతారు. సో అలా అంటే మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అదొక వీడియో అన్నట్టు. సో షార్ట్గా ఉంటుంది వీడియో, ఓన్లీ 17 సెకండ్సే ఉంటుంది వీడియో డ్యూరేషన్. సో ఆల్రెడీ నేను మొన్న టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. సో నేను అది ముందు చేసి తర్వాత అప్లోడ్ అయితే చేశాను. సో ఇప్పుడైతే మీకు ట్యూటోరియల్ అయితే చేస్తున్నాను. సో దాని గురించి అయితే సో అలాంటి వీడియోని ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికైతే మనం మ్యాక్సిమం టెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అయితే ఏముండయి. సో మనం అందులో ఉన్న మూవింగ్ లేయర్, అలాగే స్కేలు, సో వాటిని యూజ్ చేసుకొని వాటి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని మనం దాన్ని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో అందులో ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు మనం యాడ్ చేసేటివి. సో ఓన్లీ మూవింగ్ లేయర్, అలాగే స్కేల్ అండ్ రొటేషన్. సో ఈ త్రీ ఆప్షన్స్తోనే మనం అలాంటి వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేయాలి ఇప్పుడు. సో మనం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బిట్మార్క్ XML అయితే ఉంటుంది. సో ప్రీసెట్ అయితే ఇవ్వలేను. సో ఒకవేళ మీకు కింద మీకు స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, అలాగే ఇక్కడ కింద కూడా లింక్ ఇస్తాను. సో మీరు ఆ స్క్రీన్ షాట్లో మీకు బిట్మార్క్ అనేది మీరు ఎక్కడెక్కడ అప్లై చేయాలనో ఆ డ్యూరేషన్ అయితే నేను ఇస్తాను. సో అక్కడ మీరు బిట్మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో సింపుల్ ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీ మొబైల్లో ఉన్న అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ప్రీవియస్గా చేసిన వీడియోలోంచి అయితే నేను సాంగ్ని అయితే కాపీ చేసుకుంటాను. సో దీన్ని డూప్లికేట్ చేసి సో ఇందులో యాడ్ చేసిన నేను డిలీట్ అయితే చేస్తాను. సో ఇలా మనకు బీట్ మార్క్ అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మీరు ఇందులోకి ఒక రెక్టాంగిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా రెక్టాంగిల్ షేప్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసి మీరు బ్లాక్ పెట్టేయండి. బ్లాక్ పెట్టేసి దీన్ని లాస్ట్ వరకు అయితే మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. మీరు ఇలా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఆ రెక్టాంగిల్ పైన ట్యాప్ చేసి మీరు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు ఇలా సింపుల్ స్టార్ ఫీల్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీని గురించి అయితే మీకు తెలుసు ఆల్రెడీ. సో దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి అండ్ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా మీరు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దీనికి మీరు 1217. సో ఇక్కడ వరకు అయితే మీరు దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒక 1200 వరకు అయితే. సో ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీంట్లో కింద మీకు సెకండ్ స్కేల్ అని ఉంది కదా, సో దాన్ని మీరు 2.81 వరకు అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో 2.81. సో అలా ఈ సైజ్ వరకు, సో ఈ స్కేల్ అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో సైజ్ వచ్చేసి 0.070. సో ఈ సైజ్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇలా మీకు మూవ్ అవుతూ ఉంటుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఇది. సో ఇలా మీరు రెక్టాంగిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ హౌ ఎన్ ఎడిటర్ ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్. సో మీరు ఇక్కడ హర్ సెల్ఫ్ అని పెట్టుకోవచ్చు, అలాగే హిమ్ సెల్ఫ్ అని. సో అది మీకు ఇష్టమైనది అయితే పెట్టుకోండి. సో మీరు లేడీస్ అయితే వేరే ఉంటుంది, సో మనకు బాయ్స్కి అయితే వేరే ఉంటుంది కదా. సో బాయ్స్కి హర్ అంటారు. సో హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్. సో దాన్ని అయితే మీరు పెట్టుకోండి. ఇంట్రొడ్యూసింగ్ హర్ సెల్ఫ్ అని అయితే నేను పెట్టుకుంటాను. సో నేను అబ్బాయిని కాబట్టి సో నేను హర్ సెల్ఫ్ అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు పైన ఇక్కడ లెమన్ మిల్క్ బోల్డ్, సో ఈ ఫాంట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీని పక్కకు మీకు ఇక్కడ
అలైన్ ఉంటుంది. సో దీన్ని అయితే మీరు ఇలా సెట్ చేసుకుంటే మీకు సెంటర్లోకి అయితే వస్తుంది. సో ఇలా మీకు సెంటర్లోకి ఉంటుంది. సో దీని ఇలా మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఇక్కడ దీన్ని మీరు 4.06 సో ఈ డ్యూరేషన్ వరకు అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో ఈ డ్యూరేషన్ వరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ మూవ్ లేయర్ ఉంది కదా, సో దాన్ని సెకండ్ టాప్ అంటే డబల్ టాప్ చేయండి. డబల్ టాప్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఈ లెటర్స్ దగ్గర చూసుకోవచ్చు, చిన్న డాట్ అయితే ఉంటుంది. సో ఆ డాట్ని డబల్ క్లిక్ చేయండి. సో డబల్ క్లిక్ చేసి అలాగే విడిచిపెట్టండి. సో అది దేనికంటే మనకు మూవింగ్ ఇచ్చినప్పుడు సో మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. సో దాని గురించే. సో ఇందులోనే ఇక్కడ థర్డ్ మనకు స్కేలింగ్ ఆప్షన్ ఉంది కదా, సో అందులో మీరు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సరే దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి ఇక్కడ వరకు. సో 4.52 వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ స్కేల్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి అండ్ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ 4.15 అట్లా చూసుకోండి. సో దీనికి సెంటర్లో అయితే మీరు కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. సో ఇక్కడ సెంటర్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ సెంటర్లో కీ ఫ్రేమ్ని మీరు ఇలా జూమ్ అయితే చేయండి. సో ఇలా ఒక 2000 వరకు అయితే మీరు ఇలా జూమ్ అయితే చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ దాన్ని మీరు ఇలా ఒక చిన్నగా చేయండి. సో 400 అట్లా పెట్టుకోండి. సో ఇక్కడ 418 ఉంది కదా, సో ఇక్కడ మీరు ఇక్కడ వరకు అయితే మీరు ఈ స్కేల్ని అయితే ఇలా జరుపుకోండి. సో ఇప్పుడు ఇక్కడ వైట్ లైన్ ఉంది కదా, సో ఇక్కడ 4.15 సో ఈ డ్యూరేషన్ వరకు అయితే నేను దీన్ని ఇలా జరుపుకున్నాను కదా. సో ఇక్కడ 4.15 దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ కర్వ్ ఆప్షన్ ఉంది కదా, సో కర్వ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ దీన్ని ఇలా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే సెట్ చేస్తున్నానో సో అలా మీరు కర్వ్ అయితే సెట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు 4.40 సో ఇట్లా డౌన్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చే వరకు అంటే సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇట్లా మనకు సడన్లీ జూమ్ అవుతుంది. జూమ్ అయిన తర్వాత మళ్ళీ జూమ్ అవుట్ అయిపోతుంది. సో దీన్ని ఇలా కొంచెం తగ్గించుకోండి. సో ఇలా కర్వ్ని అయితే మీరు ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా కర్వ్ అనేది మీరు సెట్ చేసుకున్న తర్వాత సో సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేయండి. సో ఈ స్టార్టింగ్ లేయర్ టెక్స్ట్ ఇది ఉంది కదా, సో ఇక్కడ దీనికి టెక్స్ట్కి అయితే మనం కొన్ని యానిమేషన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్స్ అలాగే షిలెట్ అలాగే సింగ్ అండ్ మోషన్ బ్లర్. సో ఈ ఎఫెక్ట్స్ వచ్చేసి నేను మీకు డైరెక్ట్ సపరేట్ అయితే ఇస్తాను. సో మీకు ఈ ఎఫెక్ట్స్ అయితే మీకు సపరేట్ అయితే ఇస్తాను. సో దీనికి యాడ్ చేయాల్సిన ఎఫెక్ట్స్ అయితే నేను సో ఇలా మీరు ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సో ఇక్కడ మనం మన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను నా ఇమేజ్ అయితే నేను తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ పిక్ ఉంది కదా, సో దీన్ని అయితే ఇలా యాడ్ చేస్తాను. సో దీన్ని ఇలా కొంచెం చిన్నగా అయితే సెట్ చేసుకుంటాను. సో ఈ ఇమేజ్ని మీరు ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇక్కడ మీరు 6.57 సో ఇక్కడ వరకు అయితే మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. సో 6.57 వరకు. సో ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో ఇందులోకి వచ్చి మీరు ఇక్కడ స్కేల్లోకి అయితే రండి. సో ఇందులో మీరు ఇక్కడ స్టార్టింగ్ 4.53లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ 4.52లో ఒక కీ ఫ్రేమ్ అలా ఇక్కడ 5.30లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో దీన్ని ఇలా మీరు కొంచెం జూమ్ అయితే చేసుకోండి. సో ఒక 675 సో మీరు చూసుకోండి, సెంటర్లోకి చూసుకోండి. సో నాకైతే 670లోకి అయితే నేను దీన్ని అయితే ఇలా సెట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం సెంటర్లోకి వచ్చి కర్వ్ అయితే ఇవ్వాలి. సో దీనికి ఇలా కర్వ్ అయితే ఇవ్వాలి మనం. సో ఇలా మనకు జూమ్ అవుట్ అయితే అవుతుంది. సో ఇలా ఒకటేసారి మనకు జూమ్ అవుట్ అయిపోతుంది. సో ఇలా ఇలా మీరు కర్వ్ అనేది ఇచ్చిన తర్వాత సో ఇలా మీరు ఇక్కడ వరకు కర్వ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత
ఇక్కడ 5.30 ఉంది కదా, సో ఇక్కడ మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు నేను నా నేమ్ అయితే యాడ్ చేసుకుంటాను. సో మన పేరు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో దీనికైతే నేను ఇదే ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కలర్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. సో దీన్నే నేను అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. సో ఇలా సైజ్ అనేది ఇలా పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చి నేనైతే దీనికి ఇలా షాడో ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో ఇలా డౌన్ సో ఇలానే షాడో ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో ఇదే లేయర్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడ దీన్ని మనం ఇలా టాప్లోకి అయితే తీసుకోవాలి, ఇక్కడ ఈ కార్నర్లోకి. సో ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ ఏజ్ 22. సో నా ఏజ్ వచ్చేసి 22 కాబట్టి సో నేను ఇక్కడ 22 అయితే టైప్ చేసి అయితే పెట్టాను ఇక్కడ. సో ఇలా మీరు ఏజ్ అలాగే మీ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు 6.12లో మీ ఏజ్ అండ్ ఇక్కడ 5.30 ఇక్కడ నుంచి మీరు మీ పేరు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం 7.21 సో ఇక్కడ వరకు మనం ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు 4.26లో నుంచి అయితే మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దాన్ని అయితే ఇక్కడ 7.21 వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ 5.15లో ఒక మార్క్ ఉంటుంది కదా, సో అక్కడ మీరు మీ నేమ్ని అయితే యాడ్ చేసుకోండి. సో అదే నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ 6.06లో ఇక్కడ మీరు పేస్ట్ చేసి సో అందులో ఉన్న టెక్స్ట్ని అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవాలి. సో అక్కడ మీరు ఏజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దాన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న 2 టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా, సో ఆ లేయర్స్ని అలాగే ఇమేజ్ని సో ఇక్కడ 7.21 సో ఈ డ్యూరేషన్ వరకు అయితే మీరు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ 4.26 ఉంది కదా, సో ఈ డ్యూరేషన్ దగ్గరకు వచ్చి ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేసి మీరు మళ్ళీ ఒక రెక్టాంగిల్ అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని సో దీన్ని కూడా ఇక్కడ వరకు అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. సో 6.28 సో ఇలా ఇక్కడ వరకు మీరు ఈ లేయర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 7.21 సో ఈ 7.21 దాకా మీ అది సో ఇక్కడ 7.21 ఇక్కడ మీకు మార్క్ ఉంది కదా, సో ఈ మార్క్ దాకా అయితే మీరు రెక్టాంగిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4.26 దగ్గరికి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీరు యాడ్ చేసుకున్న లేయర్స్ అయితే ఉన్నాయి కదా, సో అక్కడ మీరు ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అది సెలెక్ట్ అయితే అవుతుంది. సో దానిపైన ఉన్న మీరు యాడ్ చేసుకున్న 2 టెక్స్ట్లని అలాగే రెక్టాంగిల్ని యాడ్ చేసుకొని సో ఇక్కడ మీకు పైన మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో అందులో ఉన్న సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మనకు గ్రూప్ అండ్ మాస్క్లోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో ఇలా కన్వర్ట్ అనేది చేసిన తర్వాత సో ఇక్కడ మనకు 5.15 ఉంది కదా, సో ఇక్కడ ఉన్న మార్క్ దగ్గరకు వచ్చి సో మీరు ఇందాక మీరు గ్రూప్లోకి కన్వర్ట్ చేసుకున్న లేయర్ ఉంటాయి కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇందులో మీరు స్కేల్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో ఉన్న థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి, అలాగే 6.06 ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. సో మార్క్ అంటే లేదు, కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 5.15లో ఒక కీ ఫ్రేమ్, అలాగే ఇక్కడ 6.06 ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో ఇక్కడ 6.06 ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్ని మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇలా మనకు ఫుల్ స్క్రీన్ ఉండాలి. సో ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లోకి వచ్చి ఇక్కడ మీరు కర్వ్ని అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఇలా కర్వ్ని అయితే సెట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఇక్కడ కర్వ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ మీరు కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నారు కదా, సో ఇక్కడ మన మూవ్ లేయర్ ఉంది కదా, సో అందులో కూడా మీరు ఇక్కడ 5.15లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ 6.06 ఉంది కదా, సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 6.06లో యాడ్ చేసుకున్న కీ ఫ్రేమ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మీకు సెంటర్లో మీకు ఇక్కడ స్వైప్ టు మూవ్ లేయర్ ఉంది కదా, సో ఇక్కడ స్వైప్ హియర్ మూవ్ లేయర్. సో దీన్ని ఇలా మీరు మూవ్ చేస్తే మీకు ఇక్కడ కార్నర్లోకి అయితే సో మనకు టాప్లో ఒక కార్నర్లో అయితే దీన్ని ఇలా సెట్ అయితే చేయాలి. సో మీరు చూసుకోవచ్చు ఇలా కార్నర్లో ఇలా సెట్ చేసి సో ఇక్కడ సెంటర్లోకి రండి. సో 5.25 సో ఇందులో ఇలా మీరు ఇలా కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా కర్వ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 6.28 ఉంది కదా, సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో సేమ్ ఇదే మూవ్ లేయర్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో దీన్ని ఇలా మీరు ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఏజ్ అనేది కనిపించేంతలా ఇలా మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ
ఏజ్ 22 ఉంది కదా. సో ఇక్కడ సో దీన్ని ఇలా మీరు కర్వ్ అనేది మీరు ఇలా సెట్ అయితే చేసుకోండి. సో ఇలా కర్వ్ అనేది అయితే మీరు సెట్ చేసుకోండి. సో ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ మనకి ఇక్కడ టాప్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకి కిందికి బాటంలోకి అయితే వస్తుంది. సో ఇక్కడ వరకు అయితే మనకి లేయర్ అయితే వస్తుంది. సో ఇక్కడ కర్వ్ అనేది మనం చేంజ్ అయితే వేయాలి. సో ఇలా మనం టాప్ అండ్ ఇలా ఈ కర్వ్ని అయితే మీరు ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు అయితే ఇలా వస్తుంది. సో దీన్ని పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకోండి మీరు. సో మీరు టైప్ చేసుకున్న ఏజ్ అని ఉంటుంది కదా. సో దాన్ని కొంచెం కనిపించేంతలాగా మీరు ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత సో ఇలా మీరు ఇక్కడ కీ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 7.10. సో ఇక్కడ 7.10 దగ్గరికి అయితే రండి. సో మీకు ఇక్కడ బీట్ మార్క్ అయితే ఏం ఇవ్వలేదు. సో ఓన్లీ నేను చెప్తున్నాను ఇక్కడ 7.10 దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ మళ్ళీ ఒక మూవింగ్ లేయర్లో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని సో దీన్ని మీరు సెంటర్లోకి అయితే ఇలా పెట్టుకోండి. సో ఇలా మనకు కార్నర్స్ మనకు షేడ్ ఎఫెక్ట్ రాకుండా సో మనకు బ్లాక్ లేయర్ రాకుండా మీరు ఇలా సెట్ అయితే చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు సో ఫస్ట్ అయితే దీనికి మనం కర్వ్ అయితే ఇచ్చేద్దాం. సో ఇలా కర్వ్ అయితే యాడ్ చేయాలి. కర్వ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులోనే మనకి ఇక్కడ థర్డ్లో స్కేల్ ఆప్షన్ ఉంది కదా. సో అందులోకి వచ్చి ఇక్కడ స్కేల్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో దీన్ని ఇలా సెట్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నారు కదా. సో దీన్ని ఇలా మీరు తగ్గియాలి. సో ఇలా మనం తగ్గించుకోవాలి. సో ఇలా కొంచెం చిన్నగా చేసుకోండి. సో ఒక 2000 అట్లా పెట్టుకోండి. సో లెంత్ వచ్చేసి సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లాస్ట్లో 7.21లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందాక మనం ఇక్కడ 6.28 to 7.10 ఇందులో యాడ్ చేసుకున్నాం కదా. సో స్కేల్లో కీ ఫ్రేమ్స్. సో దీని సెంటర్లో మనం కర్వ్ అనేది అయితే మనం అప్లై అయితే ఇద్దాము. సో ఇక్కడ కర్వ్ అనేది ఇచ్చేయాలి. సో ఇలా కర్వ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాస్ట్లో కీ ఫ్రేమ్ ఉంది కదా. సో దాన్ని ఇలా మీరు కొంచెం జూమ్ అవుట్ అయితే చేసేయండి. సో దీనికి కూడా మనం కర్వ్ అయితే యాడ్ చేయాలి. సో ఇలా కర్వ్ యాడ్ చేయాలి మనకు. సో ఇప్పుడు మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. సో దీన్ని ఇలా నేను ఇంకా కొంచెం తగ్గిస్తాను దీని సైజ్ అనేది. సో ఎందుకంటే మనకి ఇది ఎండ్ అయిపోతుంది. సో ఇమేజ్ అనేది మనకు ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు అయితే మనకు ఇమేజ్ అనేది అయితే మనకు ఎండ్ అయిపోతుంది. సో ఇలా మీరు మన గ్రూప్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. సో ఇలా కీ ఫ్రేమ్స్ ఇవ్వడము. సో ఇలా మీరు ఇలా యానిమేషన్ ఇచ్చిన తర్వాత నేను మీకు సపరేట్ ఒక టెక్స్ట్ యానిమేషన్ అయితే ఇస్తాం కదా. సో దానికి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే మీరు ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇందాక మీరు ఇక్కడ యాడ్ చేసుకున్న గ్రూప్ లేయర్ ఉంది కదా. సో దానికి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇందులోంచి మీరు ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా. సో దీన్ని అలాగే ఇక్కడ రేస్ని సో ఈ రెండు ఎఫెక్ట్స్ని అయితే మీరు డిలీట్ అయితే చేయండి. సో మనకు అవసరం లేదు. మనకు ఓన్లీ ఇది మాత్రమే అవసరము. సో ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం 7.21లో ఇక్కడ మనం టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం బర్త్డే అని అయితే మీరు టైప్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ బర్త్డే అని టైప్ చేసి ఇలా మీరు క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మనకు బర్త్డే ఎప్పుడు అన్నట్టు సో సింబాలిక్ కోసం అంతే. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఇలా సెంటర్లోకి అయితే పెట్టుకోండి. సో ఇలా మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేలింగ్ ఆప్షన్ ఉంది కదా. సో అందులోకి వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి అండ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న కీ ఫ్రేమ్కి మీరు ఇలా కొంచెం జూమ్ ఇన్ అయితే చేసుకోండి. సో ఇలా కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి. సో ఇలా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లోకి వచ్చి సో దీనికి ఇలా కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా కర్వ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ మనకు మూవ్ లేయర్లో మనం ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా. సో దీన్ని ఇలా మనం రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అయితే మనం ఇలా డ్రాగ్ అయితే చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్లోకి వచ్చి సో దీనికి ఇలా మనం కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మనం మ్యాక్సిమం యూజ్ చేసేది కర్వ్ని మాత్రమే ఎక్కువ. సో ఇలా మనకి ఇలా జూమ్ అవుట్ అయ్యి ఒకటేసారి మనకి ఇలా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో దీన్ని కొంచెం ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి.
సో ఇలా మనకు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు 8.12 ఉంది కదా, సో ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ టెక్స్ట్లో మీరు మీ బర్త్డే డేట్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాది September 6 కాబట్టి సో ఇక్కడ September 06 అని అయితే నేను టైప్ అయితే చేస్తాను. టైప్ చేసి ఇందులో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. సో నేనైతే రెడ్ కలర్ అయితే పెట్టుకుంటాను. సో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇంక్రీజ్ చేసి ఇక్కడ 9.5 ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ పార్ట్ అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఈ గ్రూప్కి యాడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఈ ఎఫెక్ట్ని మీరు ఇక్కడ బర్త్డే దానికైతే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో మనకు మోషన్ బ్లర్ ఉంటుంది సో వెళ్ళిపోయేటప్పుడు. సో దీన్ని అయితే నేను కాపీ అయితే చేసుకుంటాను. సో మనం ముందు వచ్చే టెక్స్ట్ లేయర్ని అయితే మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు స్టార్టింగ్కి అయితే రండి. సో ఇక్కడ 8.12 ఉంది కదా, సో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మీరు మూవ్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మూవ్ లేయర్లో ఇక్కడ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని, సో ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా 8.12, సో దీన్ని ఇలా మీరు రైట్ సైడ్కి అయితే మీరు ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ మీరు కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సో ఇలా కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా మీరు కర్వ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు స్టార్టింగ్లోకి రండి. సో ఇక్కడ మీరు మనకు స్కేల్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ స్కేల్లో మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని, సో ఎండింగ్లో దాన్ని కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో కొంచెం సో దీన్ని నేను కొంచెం తగ్గించి సో దీన్ని అయితే కొంచెం ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ నేను 365 పెట్టాను, ఇక్కడ 617 అయితే పెట్టాను. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి మనం కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీనికి కూడా సో ఇలా కర్వ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఏం లేదు, మనకి ఇది ఒకటేసారి మనకు జూమ్ అవుట్ అయ్యి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ టెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ నుంచి మనకి ఇలా జూమ్ ఇన్ అయితే అవుతుంది. సో జూమ్ ఇన్ అవుతూ మనకు క్లోజ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వరకు సో ఇక్కడ మనం 2 టెక్స్ట్కి అయితే మనం యానిమేషన్ అయితే మనది అయిపోయింది. సో ఇందులో మ్యాక్సిమం మనం కర్వ్ని అయితే యూజ్ చేయాలి. సో మీరు వేరే టెక్స్ట్ యానిమేషన్స్ అయితే ఏముండవు. సో ఓన్లీ ఇవే ఎఫెక్ట్స్ని మీరు ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈజీ ఉంటుంది. సో ఇక్కడ 9.5 ఉంది కదా, సో ఇక్కడ మీరు మళ్ళీ ఒక టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఐఎమ్ ఫ్రమ్ అని అయితే యాడ్ చేయాలి. సో ఐఎమ్ ఫ్రమ్ యాడ్ చేసి ఇక్కడ మీరు వైట్ కలర్ ఇచ్చి సో దీనిలో కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఫంట్ అనేది అయితే మీరు అన్నిటికైతే మీరు ఇదే ఫంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీనిలో సెంటర్లోకి అయితే పెట్టుకుంటాను. సో ఇలా సెంటర్లోకి పెట్టుకొని ఇక్కడ నుంచి 9.26 ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ పార్ట్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడు ఈ లేయర్కి అయితే మనం యానిమేషన్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మనకు థర్డ్ ఆప్షన్ స్కేల్ ఉంది కదా, సో దాంట్లోకి అయితే రండి. సో అందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దాన్ని ఇలా మీరు జూమ్ అవుట్ అయితే చేయండి. సో ఇలా మీరు చిన్నగా జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ 9.15లోకి వచ్చి ఇక్కడ మీరు దీనికైతే కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇలా సడన్గా మనకు జూమ్ ఇన్ అయితే అవుతుంది. సో ఇందులో ఇప్పుడు మనం రొటేషన్లో మనం కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా మీరు 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దాన్ని అయితే మీరు ఇలా -50లోకి అయితే పెట్టుకోండి. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ మీరు కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కర్వ్ అనేది మీరు చూసుకోండి. సో నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో కర్వ్ అలాగే యాడ్ చేసుకోండి. సో మీకు దీనికైతే మీరు యానిమేషన్ అయితే ఏముండదు. సో మీరు దీన్ని మీరు యాస్టిక్ చూసి అయితే ఇవ్వాలి. సో దీనికైతే నేను ఈ కర్వ్ని అయితే నేను ఇవ్వలేను. సో ఎలా చేశాను సో మీరు సింపుల్గా మీరు ఇలా మీరు చూసుకోండి కర్వ్ అనేది నేను ఎలా ఇస్తున్నాను. సో ఇలా మనకు ఇలా రొటేట్ అయిపోతుంది లేయర్ అనేది. సో ఇలా మనకు లేయర్ అనేది ఇలా మనకు రొటేట్ అవుతుంది. సో లాస్ట్లోకి సో ఇక్కడ 9.26 దగ్గరకు రండి. వచ్చిన తర్వాత మీరు ఇలా బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మనం 9.26 ఉంది కదా, సో ఇక్కడైతే మనం మన ఇండియన్ ఫ్లాగ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంటాం కాబట్టి సో నేను ఇండియన్ ఫ్లాగ్ని అయితే నేను యాడ్ అయితే చేస్తాను. సో ఇందులోకి మనం మన ఇండియన్ ఫ్లాగ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఇండియన్ ఫ్లాగ్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 10.16లో మీరు రైట్ సైడ్ పార్ట్ని అయితే మీరు ట్రిమ్ చేయండి.
ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ మూమెంట్ ట్రాన్స్ఫార్మ్లోకి రండి. ఇక్కడ రొటేషన్లోకి అయితే రండి. రొటేషన్లో ఇక్కడ 10.16లో ఒక కీ ఫ్రేమ్, అలాగే 9.26లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని, సో ఇక్కడ 9.26లో ఉన్న కీ ఫ్రేమ్కి అయితే మీరు ఇక్కడ 50 అయితే పెట్టుకోండి. సో +50. సో ఇందాక మనం ఐఎమ్ ఫ్రమ్ అని టైప్ చేసుకున్నాం కదా, సో దానికైతే మనం -50 పెట్టాము. సో దీనికి మనం +50 అయితే పెట్టాలి. సో ఇక్కడ మీరు కర్వ్లోకి వచ్చి, సో మీరు ఇలా కర్వ్ని అయితే మీరు ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా కర్వ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ లేయర్ ఉంది కదా, సో ఇందులో ఒక స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, ఎండింగ్లో కీ ఫ్రేమ్. సో ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇలా మీరు కిందికి అయితే డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి మీరు ఇలా కర్వ్ని అయితే మీరు ఇలా సెట్ చేసుకోండి. సో యాస్టిల్స్ నేను ఎలా చేశానో సో అలా అయితే మీరు సెట్ చేసుకోండి. సో ఇలా మనకు ఇది మనకు -50లోంచి మనకు ఇది రొటేట్ అవుతూ ఇక్కడ మనకు ఇండియన్ ఫ్లాగ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు +50లోంచి మనకు 0లోకి అయితే రొటేట్ అవుతూ మనకి ఇలా కిందికి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లాగ్కి అయితే మీరు ఇలా యానిమేషన్ అయితే తీయాలి. సో నేను మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లేస్ కెమెరా ట్యాప్ చేసి మీరు ఇక్కడ టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎడిటర్ని కాబట్టి, సో నేను ఎక్కువ ఎడిటింగ్స్ అయితే చేస్తాను కాబట్టి, సో ఇక్కడ నేనైతే యాప్స్ ఐ యూజ్డ్ ఫర్ ఎడిటింగ్ అని అయితే నేను టైప్ అయితే చేస్తాను. యాప్స్ ఐ యూజ్డ్ ఫర్ ఎడిటింగ్. సో ఎడిటింగ్ చేస్తాను కాబట్టి, సో నేను ఎడిటింగ్ అయితే ఇక్కడ టైప్ అయితే చేశాను. సో మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటారో సో దాన్ని మీరు ఇక్కడ టైప్ చేయండి. సో ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 11.7 ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ పార్ట్ని అయితే ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేసిన తర్వాత ఇందాక యాడ్ చేసుకున్న లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి అయితే రండి. సో ఇక్కడ మీరు మూవింగ్ లేయర్లో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న కీ ఉంది కదా, సో దాన్ని ఇలా మీరు పైకి అయితే ఇలా డ్రాగ్ చేయండి. సో నేను ఎక్కడైతే నేను ప్లేస్ అయితే చేశానో సో అక్కడ వరకు అయితే మీరు ఇలా ఈ టెక్స్ట్ని అయితే మీరు ఇక్కడ ప్లేస్ అయితే చేయండి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్లోకి వచ్చి కర్వ్ అయితే ఇవ్వండి. సో దీనికి ఇలా కర్వ్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనకు స్కేలింగ్ ఆప్షన్ ఉంది కదా, సో అందులోకి వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్లో కీ ఫ్రేమ్. సో ఎండింగ్లో దాన్ని ఇలా మీరు జూమ్ అవుట్ అయితే చేయాలి. సో ఇలా జూమ్ అవుట్ చేసి సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా కర్వ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 11.7కి అయితే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అలర్ట్ మోషన్ పిఎన్జీని, సో మీకు ఇచ్చిన ఇమేజెస్ నుంచి అయితే మీరు అలర్ట్ మోషన్ అయితే ఇందులోకి యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇలా అలర్ట్ మోషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్కేల్ ఆప్షన్ ఉంది కదా, సో ఇందులోనే ఇక్కడ 11.7లో ఒక కీ ఫ్రేమ్, అలాగే 11.29లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దీన్ని ఇలా జూమ్ అవుట్ అయితే చేయండి. సో ఇలా జూమ్ అవుట్ చేసి సో ఇక్కడ మీరు సెంటర్లోకి వచ్చిరండి. సో ఇలా సెంటర్లోకి వచ్చి ఇక్కడ మీరు కర్వ్ని అయితే మీరు ఇలా యాడ్ చేయండి. సో ఇలా మనకు ఒకటేసారి జూమ్ ఇన్ అయితే అవుతుంది. సో ఇలా జూమ్ ఇన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెకండ్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కైన్ మాస్టర్ని అయితే యాడ్ చేస్తాను. సో నేను యూజ్ చేసే అప్లికేషన్స్ని మాత్రం ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో వేరే వాటిని అయితే నేను యాడ్ చేస్తలేను. సో దీన్ని ఇలా పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేయండి. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మూవింగ్ లేయర్ ఉంది కదా, సో ఇందులో మీరు ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, అలాగే ఇక్కడ 12.19 ఉంది కదా, సో ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 12.19లో ఉన్నదాన్ని ఇలా మీరు ఇలా పైకి అయితే ఇలా మీరు నేను ఎక్కడైతే సెట్ చేశానో సో అక్కడే అలా సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మీరు దీనికైతే మీరు కర్వ్ అయితే యాడ్ చేయాలి. సో ఇలా మీరు కర్వ్ అయితే యాడ్ చేయండి. సో ఇలా మీరు కర్వ్ అనేది అయితే పర్ఫెక్ట్ యాడ్ చేయండి. సో ఇలా మనకు ఒకటేసారి మనకి ఇలా కైన్ మాస్టర్ అయితే మనకి ఇలా పైకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు కైన్ మాస్టర్ కింద మనకు వేరే అయితే రావాలి. సో దీన్ని ఇలా నేను పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం 11.29 కదా, సో ఇక్కడ మనం ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇమేజ్ వచ్చేసి నేను క్యాప్ కట్ అయితే ఇక్కడైతే యాడ్ చేస్తాను. సో దీన్ని కూడా ఇలా మనం పర్ఫెక్ట్ అయితే
సో సేమ్ సైజులోకి అయితే మనం ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇందులో కాదు. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి, ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎండింగ్ కీ ఉంది కదా, సో దీన్ని ఇలా సో ఈ ఎండింగ్ కీని అయితే మనం ఇలా కిందికి అయితే డ్రాగ్ చేయాలి. సో కిందికి డ్రాగ్ చేసి సో దీనికి కూడా మనం ఇక్కడ కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా కర్వ్ అనేది అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో మనకు రెండు ఒకటేసారి వెళ్ళిపోవాలి. సో దీనికి కూడా కర్వ్ అనేది అయితే ఇక్కడ ఇస్తాను. సో ఇలా మీరు కర్వ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ అలైట్ మోషన్ అయితే ఓపెన్ అవుతుంది. అలైట్ మోషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కైన్ మాస్టర్ అలాగే క్యాప్ కట్, సో ఈ రెండు అప్లికేషన్స్ మనకు పైకి ఒకటి కిందికి ఒకటి అయితే మనకి ఇలా మూవ్ అయితే అయిపోతాయి. సో దానికి సపరేట్ అయిపోతాయి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఇక్కడ అలైట్ మోషన్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ పిఎన్జిని మీరు ఇలా పైకి అయితే తెచ్చుకోండి. సో ఇలా పైకి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ 12.92 ఉంది కదా, సో ఇక్కడ మీరు ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియోలో సో ఇక్కడ మీరు విఎన్ అప్లికేషన్ అయితే యూజ్ సో ఆ పిఎన్జిని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో దీన్ని అయితే ఇక్కడ మీరు యాడ్ అయితే చేసుకోవాలి. సో దీన్ని కూడా ఇలా మీరు పర్ఫెక్ట్ అయితే సెట్ అయితే చేసుకోండి. సో ఇలా పర్ఫెక్ట్ అయితే సెట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఈ పిఎన్జీస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, సో వీటికైతే ఇప్పుడు మనకి ఇవి పిఎన్జీస్ అన్నీ మనకు స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా, సో వాటికైతే మనం ఎడ్జ్ అనేది అయితే మనం స్మూత్ అయితే చేసుకోవాలి. సో వాటికి ఉన్న ఎడ్జెస్ని అయితే మనం స్మూత్ అయితే చేయాలి. సో ఇక్కడ అలర్ట్ మోషన్ ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి అయితే రండి. సో ఇక్కడ మీరు ఇందులో కాదు, సో ఇక్కడ మీరు డ్రాయింగ్ అండ్ ఎడ్జ్లోకి అయితే రండి. సో ఇక్కడ మీకు స్మూత్ ఎడ్జెస్ అని ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకోండి. సో ఇక్కడ 0.57 అట్లయితే పెట్టుకోండి. సో ఇలా 0.57 పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్ని అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇందాక యాడ్ చేసుకున్న పిఎన్జీస్ అన్నిటికైతే మీరు దీన్ని అయితే మీరు అప్లై అయితే చేయండి. సో వీటన్నిటికి ఇలా అప్లై చేస్తే మనకు అవి ఒక డిఫరెంట్ షేప్లోకి అయితే వస్తాయి. సో మనకు ఎడ్జెస్ అనేవి మనకు పర్ఫెక్ట్ ఉంటాయి. సో బాగుంటుంది సో చూడడానికి కూడా. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 13.10 ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ పార్ట్ని అయితే మనం ట్రిమ్ అయితే చేసేయాలి. సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ పార్ట్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ కైన్ మాస్టర్ తను అయితే నేను ఇలా కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకుంటాను. సో ఇలా మనకు ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. సో ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఇలా స్టార్టింగ్కి అయితే రండి. సో ఇక్కడ మనకు అలర్ట్ మోషన్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, సో అక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మీరు ఒక రెక్టాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. సో అందులో మీరు ఏదో ఒక కలర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మీరు ఇలా లాస్ట్ వరకు అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇక్కడ 13.10 ఇక్కడ వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే మనం గ్రూప్ అండ్ మాస్క్లోకి అయితే మనం కన్వర్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకు కైన్ మాస్టర్ ఉంది కదా, సో ఇప్పుడు కింద నాకు కైన్ మాస్టర్ పిక్ ఉంది కదా, సో దాన్ని అలా లాంగ్ ప్రెస్ చేసి సో వీటన్నిటిని సో మీరు ఇందులో యాడ్ చేసుకున్న ఇప్పుడు నేను ఇక్కడ విఎన్ ఎడిటర్ యాడ్ చేసుకున్నాను కదా, సో లాస్ట్లో ఒక ఇమేజ్ యాడ్ చేసుకున్నాను కదా, సో దాన్ని అయితే యాడ్ చేస్తలేను ఆ గ్రూప్లోకి. సో ఓన్లీ ఇక్కడ మనం యాడ్ చేసుకున్న రెక్టాంగిల్ అలాగే అలర్ట్ మోషన్, క్యాప్ కట్, కైన్ మాస్టర్ ఈ 4 లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం గ్రూప్ అండ్ మాస్క్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఇక్కడ విఎన్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ విఎన్ ఇమేజ్ అనేది మనకి ఇప్పుడు కింద ఉంటుంది. సో ఇక్కడ మనం 12.19 ఉంది కదా, సో ఇక్కడైతే మీరు ఇక్కడ వరకు అయితే మీరు తెచ్చుకోండి. సో మీరు ఇలా స్కేల్ని ఇలా మీరు ఇక్కడ వరకు అయితే ఇలా జరుపుకోండి. సో ఇక్కడ 12.19 వరకు అయితే రండి. సో ఇలా మీరు గ్రూప్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఈ గ్రూప్ లేయర్ని మీరు డూప్లికేట్ అయితే చేసుకోవాలి. సో ఇలా మీరు ఈ గ్రూప్ లేయర్ని అయితే మీరు ఇలా డూప్లికేట్ చేసుకోవాలి. సో ఇలా డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి రండి. యాడ్ ఎఫెక్ట్లో ఇక్కడ మీకు ఇక్కడ
సో ఇక్కడ మ్యాట్ మాస్క్ కీ అని ఉంది కదా, సో ఇందులోకి అయితే రండి. ఇందులో నుంచి మీరు వైప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వైప్ ఎఫెక్ట్లో ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, సో ఫస్ట్ మనం యాంగిల్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. సో యాంగిల్ వచ్చేసి మనం 90 డిగ్రీలోకి అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 90 డిగ్రీ అయితే పెట్టుకోవాలి. సో నా ఫోన్ అనేది ల్యాగ్ అవుతుంది. సో ఎందుకంటే ఇన్ని గ్రూప్స్ ఇన్ని లేయర్స్ మనం యాడ్ చేసుకున్న తర్వాత మన ఫోన్ అయితే మాత్రం ల్యాగ్ అయిపోతుంది. సో ఇలా మనం యాంగిల్ అనేది 90లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, సో స్టార్ట్లో వచ్చేసి మనం 50% అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 50% అయితే నేను సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం 50% అయితే పెట్టుకోవాలి. ఫోన్ అనేది ల్యాగ్ అవుతుంది, సో అందుకని స్లో. సో ఇక్కడ 50% అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు 3 డాట్స్ పైన ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ ఉంది కదా, సో సెకండ్ గ్రూప్, సో దానికైతే మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ వైప్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మీరు స్టార్ట్ ఉంది కదా, సో దీన్ని మీరు 0లోకి అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం స్టార్ట్ అనేది మనం 0లోకి అయితే పెట్టుకోవాలి. మైనస్లోకి వెళ్ళిపోయి సో ఇలా 0లోకి పెట్టుకోవాలి. సో ఇందులో కింద మనకు ఎండ్ ఉంది కదా, సో ఈ ఎండ్ వచ్చేసి మనం 50లోకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు సో ఈ ఎండ్ వచ్చేసి మనం 50లోకి అయితే పెట్టుకోవాలి. సో ఇలా మీరు డ్రాగ్ చేయండి. సో నాకు లాగ్ అవుతుంది కాబట్టి సో కొంచెం స్లోలీ అయితే స్ట్రక్ అవుతుంది. సో ఇలా మనం 50లోకి అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు వైప్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు 12.19 ఉంది కదా, సో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఉన్న గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి రండి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మనం మూవింగ్లో అయితే మనం ఇక్కడ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి, అలాగే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎండింగ్లో కీ ఉంది కదా, దాన్ని అయితే మనం ఇలా కిందికి అయితే డ్రాగ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు విఎన్ అప్లికేషన్ ఉంది, లో పిఎన్జీ ఉంది కదా, సో అది కనిపించేలాగైతే మనం ఇలా సెట్ అయితే చేసుకోవాలి. సో ఇలా కొంచెం కిందికి అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా సెంటర్లోకి రండి. సెంటర్లోకి వచ్చి మీరు ఇక్కడ కర్వ్ని అయితే యాడ్ చేయండి. సో ఇలా మీరు కర్వ్ని అయితే యాడ్ చేయండి. ఇలా కర్వ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ గ్రూప్ లేయర్ ఉంది కదా, సో దానిపైన అయితే సెలెక్ట్ చేసి ఇందులో మీరు ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్, అలాగే ఇక్కడ 12.19లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఇక్కడ లాస్ట్లో ఉన్న కీ ఫ్రేమ్ ఉంది కదా, సో దాన్ని ఇలా మీరు పైకి అయితే మీరు ఇలా డ్రాగ్ అయితే చేయండి. సో మనం సేమ్ కింది లేయర్కి ఎలా అయితే మనం పైకి కిందికి అయితే సో పైకి అయితే కిందికి అయితే సెట్ చేసాము, సో అలాగే దీన్ని ఇలా మనం పైకి అయితే సెట్ చేయాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లోకి రండి. సో ఇక్కడ సెంటర్లోకి వచ్చి ఇక్కడ మూవింగ్ లేయర్లో ఇక్కడ కర్వ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కర్వ్ని అయితే యాడ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ కర్వ్ని అయితే యాడ్ చేయాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా మనకు ఇక్కడ అలైట్ మోషన్ అనేది మనకు 2 భాగాలుగా కట్ అయిపోతుంది. సో కట్ అయిపోయి అందులోంచి మనకు విఎన్ అప్లికేషన్ అయితే మనకు ఎంటర్ అయితే అవుతుంది. సో ఇది మీరు ఆల్రెడీ ప్రివ్యూలో చూశారు. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇలాంటి యానిమేషన్ అయితే సో ఇలా మనకు సడన్గా మనకి ఇలా విఎన్ అప్లికేషన్ అయితే ఇలా మనకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం స్టార్టింగ్కి అయితే రావాలి. సో ఇక్కడ ఈ గ్రూప్ లేయర్ ఉన్నాయి కదా, సో ఇక్కడ 11.7. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ మళ్ళీ ఒక రెక్టాంగిల్ని అయితే యాడ్ చేసుకొని సో దాన్ని ఫిల్ స్క్రీన్ అయితే చేసుకోండి. సో ఫిల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఇక్కడ వరకు అయితే సో దాన్ని అయితే డ్రాగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ 13.10 ఈ డ్యూరేషన్ వరకు అయితే దాన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని అంటే ఇక్కడ మనం విఎన్ అప్లికేషన్ ఉంది కదా, సో విఎన్ అప్లికేషన్ లాంగ్ ప్రెస్ చేసి సో ఇక్కడ ఈ గ్రూప్ని అలాగే ఈ సెకండ్ గ్రూప్ అలాగే ఈ రెక్టాంగిల్ వీటన్నింటిని మనం ఇలా గ్రూప్ అండ్ మాస్క్లోకి అయితే మనం ఇలా
కన్వర్ట్ అయితే చేయాలి. సో ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మనకు ఇలా ఉంటుంది. సో అవుట్పుట్ అనేది సో ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది. సో ఇక్కడ నుంచి మనం సెకండ్ ప్రాసెస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏ గేమ్ ఆడతాను సో అదైతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను టెక్స్ట్లోకి అయితే సో ఇక్కడ ప్లస్ ఎక్కడ ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి అయితే రండి. సో ఇక్కడ టెక్స్ట్ అయితే చేంజ్ చేస్తాను. సో ఇలా మీరు ది గేమ్ ఐ ప్లే సో ఇలా మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి అయితే రండి. స్టార్టింగ్కి వచ్చి ఇక్కడ మూవింగ్లో మీరు ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంది కదా. సో స్కేల్లో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ 4.01లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో ఉన్న కీ ఫ్రేమ్ని అయితే మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో దీనిలో వచ్చి సెంటర్లోకి అయితే తెచ్చుకోండి. సో ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రొటేషన్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ రొటేషన్లో 3.10లో ఒక కీ ఫ్రేమ్ అలాగే 4.01లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సో 4.01లో ఉన్న కీ ఫ్రేమ్కి మీరు ఇలా -50లోకి అయితే సెట్ చేసుకోవాలి. సో 50లోకి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి మీరు ఇక్కడ కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అలాగే స్కేల్లో కూడా మీరు ఇక్కడ కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు ఇలా ఉంటుంది. సో దీన్ని మూవింగ్లోకి వచ్చి నేను ఇలా సెంటర్లో అయితే పెడతాను. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసి ఇక్కడ నేను పబ్జీ ఆడతాను కాబట్టి సో ఎక్కువ నేను పబ్జీ అయితే నేను యాడ్ చేసుకుంటాను. సో ఇమేజ్ వచ్చేసి సో ఇక్కడ నేను పబ్జీ అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇమేజ్ని ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ అయితే ట్రిమ్ చేస్తాను. సో ఇక్కడ మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి రండి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మనం ఇక్కడ రొటేషన్లోకి అయితే మీరు సో ఇక్కడ రొటేషన్లో మనం కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అలాగే ఎండింగ్లో కీ ఫ్రేమ్. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్కి మనం ఇక్కడ +50 అయితే పెట్టుకోవాలి. సో ఇందాక మనం ఈ టెస్ట్కి అయితే మనం -50 పెట్టాం కదా. సో ఇక్కడ మనం +50 పెట్టుకోవాలి. సో ఇందులో మీరు కర్వ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా చిన్నగా మీరు కర్వ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ స్కేల్లోకి రండి. సో స్కేల్లో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఎండింగ్లో కీ ఫ్రేమ్. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ని అయితే ఇలా కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని సో దీనికి ఇలా మీరు కర్వ్ అయితే యాడ్ చేసేయండి. సో ఇలా కర్వ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం థర్డ్ స్టెప్ సో ఇక్కడ మనం మై ఫేవరెట్ సాంగ్. సో ఇప్పుడు నేను సాంగ్స్ ఎక్కువగా వింటాను. సో ఏ సాంగ్ అయితే వింటానో సో దాని అయితే నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే మనం టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను నా ఫేవరెట్ సాంగ్ ఏంటి అన్నట్టు సో ఇక్కడ మై ఫేవ్ సాంగ్ అనేది అయితే పెడతాను. సో మై ఫేవ్ సాంగ్ సో పెట్టి ఇక్కడ టెక్స్ట్ అయితే నేను యాడ్ అయితే చేస్తాను. సో మై ఫేవ్ సాంగ్ అనేది ఇలా సెట్ అయితే చేస్తాను. సో ఇలా సెట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం 5.15 నుంచి అయితే మనం ఈ టెక్స్ట్ని అయితే మనం కట్ అయితే చేసేయాలి. సో అక్కడ నుంచి మనం ట్రిమ్ చేసేయాలి. అక్కడ నుంచి మనకు అవసరం లేదు ఈ టెక్స్ట్. సో ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి రండి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అలాగే ఇక్కడ ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఉన్నది కదా. సో అక్కడికి వచ్చి మీరు ఈ టెక్స్ట్ని అయితే మీరు టోటల్ రైట్ సైడ్ అయితే మీరు డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ డ్రాగ్ చేసి ఇక్కడ కర్వ్లోకి వచ్చి ఇక్కడ మీరు కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇలా సో ఇలా కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. కర్వ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్లోకి రండి. సో స్కేల్లో ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్లో కీ ఫ్రేమ్ ఉంది కదా. సో దానికైతే ఇలా మీరు దీన్ని కొంచెం ఇలా జూమ్ అవుట్ అయితే చేయండి. జూమ్ అవుట్ చేసి ఇక్కడ సెంటర్లోకి వచ్చి సో దీనికి కూడా మీరు ఇలా కర్వ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా మనం కర్వ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనకు కర్వ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సో మీకు నచ్చిన సాంగ్ని అయితే మీరు ఇప్పుడు మన మ్యూజిక్ ప్లేయర్లో మనం ఏదైనా సాంగ్ ప్లే చేస్తే సో ఆ ఆల్బమ్ది మనకు ఇమేజ్ అయితే ఉంటుంది కదా. సో దాన్ని అయితే మీరు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సో నేనైతే నాకు ఇష్టమైన సాంగ్ అయితే నేను ఇక్కడ
ఈ స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. సో నాకు ఓన్లీ ఇది ఒక్క సాంగ్కి మాత్రమే నాకు ఈ పిక్ అయితే చూపించింది. సో అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో వేరే ఆప్షన్ లేకుండే. సో దీన్ని ఇలా నేను ఫిట్ అయితే చేసుకుంటాను. సో ఇలా స్క్రీన్ మొత్తం. సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ పార్ట్ అవసరం లేదు. సో ఇందులోకి మనం ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి రండి. సో ఇక్కడ మనం ఇక్కడ మనకు స్కేల్ ఆప్షన్ ఉంది కదా. సో స్కేల్లో మనం ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, అలాగే ఇక్కడ సెంటర్లో కీ ఫ్రేమ్. సో ఇక్కడ 15.25లో వస్తుంది. సో ఇక్కడ కీ ఫ్రేమ్, అలాగే ఇక్కడ లాస్ట్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా. సో దీని ఇలా కొంచెం జూమ్ ఇన్ అయితే చేసుకోండి. సో ఇలా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత సో ఇలా జూమ్ ఇన్ చేసుకొని సో దీని ఇలా మీరు కొంచెం ఇలా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో ఇలా జూమ్ అవుట్ చేసుకొని సో మళ్ళీ దీని ఇలా జూమ్ ఇన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు సెంటర్లోకి వచ్చి సో దీనికి ఇలా మీరు కర్వ్ అనేది అయితే మీరు అప్లై అయితే చేయాలి. సో ఇలా మీరు కర్వ్ అనేది అయితే మీరు అప్లై అయితే చేయాలి. సో ఇలా మనకు ఒకటేసారి మనకు జూమ్ అవుట్ అయ్యి మళ్ళీ జూమ్ ఇన్ అయిపోతుంది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైనా ఉంటే సో దాన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేనైతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే యాడ్ చేశాను. సో ఇందులో లాస్ట్లో సో దీన్ని ఇలా సెట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు 7.19 నుంచి అయితే మనకు అవసరం లేదు. సో ఇందులో కూడా మనం స్టార్టింగ్ ఇక్కడ స్కేల్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి, అలాగే సెంటర్లో కీ ఫ్రేమ్, అలాగే లాస్ట్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా. సో దీన్ని అయితే నేను ఇలా జూమ్ ఇన్ అయితే వేసుకుంటాను. సో దీన్ని అయితే ఇలా జూమ్ అవుట్ అయితే వేస్తాను. సో దీన్ని మళ్ళీ ఇలా జూమ్ ఇన్ అయితే వేసుకుంటాను. సో ఇలా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లోకి వచ్చి ఇక్కడ మనం కర్వ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం కర్వ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకైతే ప్లే చేసి అయితే చూపిస్తాను. సో లాస్ట్ అవుట్పుట్ అనేది సో ఇక్కడ మనం స్టార్టింగ్లో ఇక్కడ మనము ఇక్కడ బర్త్డే అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఈ గ్రూప్కి యాడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. సో వీటిని అయితే మిగతా వాటి అన్నింటికైతే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ బర్త్డే దానికి యాడ్ చేశాను, అలాగే ఇక్కడ September 06. సో ఇక్కడ నుంచి అయితే నేను వీటన్నిటికైతే నేను యాడ్ అయితే చేసుకుంటాను. సో ప్రతి ఒక్క దానికి మీరు యాడ్ అయితే చేసుకోండి. సో మనకు మోషన్ బ్లర్ ఉంటుంది కాబట్టి సో మనకు మూవ్ అయ్యేటప్పుడు అయితే బాగుంటుంది. సో ఈ గ్రూప్కి మాత్రం మనకు అవసరం లేదు. సో ఈ గ్రూప్కి అవసరం లేదు. సో ఇక్కడ ఈ టెక్స్ట్కి అలాగే ఈ ఇమేజ్కి సో ఇలా మీరు ఈ ఎఫెక్ట్ని అయితే మీరు ఇలా యాడ్ అయితే చేసుకోండి. సో సింపుల్ ఉంటుంది. సో ఇక్కడ వరకే మనకు ఓన్లీ 17.19 సెకండ్స్ ఇక్కడ వరకు అయితే మనం ఇలా యాడ్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు అయితే మాత్రం మీకు ఒకవేళ మీరు మోడేపీకి మాత్రం యూజ్ చేస్తే మాత్రం మీకు చాలా టఫ్ ఉంటుంది. సో ఎక్స్పోర్టింగ్ టైంలో సో నేను ఎక్స్పోర్ట్ చేయడానికే నాకు మినిమం 2 hours అయితే పట్టింది. సో ఎందుకంటే ఇక్కడ మనం ఈ గ్రూప్ ఉంది కదా. సో ఈ గ్రూప్ ఒక్కటి సో ఈ ఒక్కటి కారణంగా మనకు ఎక్స్పోర్టింగ్ అయితే మనకు చాలా అంటే చాలా లేట్ అవుతుంది. సో అందుకని నేను ఎలా ఎక్స్పోర్ట్ చేశానంటే సో ఇక్కడ మనకు ఇక్కడ యాప్స్ ఐ యూజ్డ్ ఫర్ ఎడిటింగ్ ఉంది కదా. సో నీకు ముందు నుంచి అయితే చూస్తాను. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇందాకనే ఎడిటింగ్ చేసిన లేయర్ ఉంది కదా. సో దీన్ని అయితే నేను 3 డూప్లికేట్గా అయితే నేను అంటే ఇక్కడ మీరు ప్లేస్ కెమెరా ట్యాప్ చేసి ఇక్కడ డూప్లికేట్ అయితే చేసుకోవాలి. సో అలా మీరు 3 ఫైల్స్ అంటే 3 సార్లు అయితే మీరు డూప్లికేట్ అయితే చేయాలి. సో అలా మీరు 3 సార్లు డూప్లికేట్ చేసిన తర్వాత సో అందులోంచి ఏదో ఒక డూప్లికేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ డూప్లికేట్ దాన్ని ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ ఏది యాప్ ఐ యూజ్డ్ ఉంది కదా. సో ఇక్కడ 11.07 సో ఇక్కడ వరకు
మనం లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకు అవసరం. సో రైట్ సైడ్ పార్ట్ అనేది మీరు మొత్తం డిలీట్ అయితే చేయండి. సో మనకు డూప్లికేట్ కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. సో మీరు రైట్ సైడ్ పార్ట్ మొత్తం డిలీట్ చేసిన తర్వాత సో దీన్ని మాత్రం మీరు ఎక్స్పోర్ట్ అయితే చేయాలి. సో మనం ఎట్లా అంటే మనం పార్ట్ వైజ్గా మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ 11.7 సెకండ్స్. సో ఇక్కడ వరకు అయితే నేను ఒక పార్ట్గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ఈ గ్రూప్ ఉంది కదా, సో ఈ గ్రూప్ లేయర్ని ఒక్కదాన్ని నేను సపరేట్గా ఎక్స్పోర్ట్ అయితే చేశాను. సో చాలా టఫ్ ఉంటుంది సో ఈ గ్రూప్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వడానికి. సో దీనిలా ఇక్కడ నుంచి సో నేను సెకండ్ డూప్లికేట్లో నుంచి నాకు ఇక్కడ 11.03 ఉంది, ఇక్కడ 07 ఉంది కదా. సో ఇక్కడ నుంచి నాకు లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకున్న లేయర్స్ అన్ని డిలీట్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మనం 13.10 ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉన్న లేయర్స్ అన్ని నేను డిలీట్ చేసి ఓన్లీ ఈ ఒక్క లేయర్ని మాత్రం నేను సపరేట్గా ఎక్స్పోర్ట్ అయితే చేశాను. సో ఇలా మీరు సపరేట్గా అయితే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో అలా ఎక్స్పోర్ట్ చేసుకున్న 3 వీడియోస్ ఉంటాయి కదా, సో వాటన్నింటిని మీరు మళ్ళీ అలర్ట్ మోషన్లో 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని సో అందులో మీరు 1 by 1 యాడ్ చేసుకొని సో ఈ సాంగ్ అనేది మీరు అందులో కాపీ పేస్ట్ అయితే చేసుకోవాలి. సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో నుంచి ఆడియోని అయితే మీరు మ్యూట్ చేసి ఈ ఆడియోని అయితే అందులో యాడ్ చేసుకుంటే మీకు వీడియో అనేది అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అలాగే మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ వీడియోలో అయితే వీడియో వస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.